హే గైస్, వెల్కమ్ టు క్రిప్టో క్లారిటీ తెలుగు. దిస్ ఈజ్ నవీన్. సో మనం పై గురించి ఆ పై యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ పై యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. ఈరోజు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి 9 స్టెప్స్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి టుడే వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ పై యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి, యూజర్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఇంకా ఎవరికన్నా కానీ డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఇక్కడ పైన ఐకార్డ్స్లోను, కింద డిస్క్రిప్షన్లోను, అలానే కామెంట్స్లో కూడా నేను పింక్ చేసి పెడుతున్నాను ఫస్ట్ వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని చూడండి. బికాస్ ఆఫ్ దేనికి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో డైరెక్ట్ లాగిన్ అయిన తర్వాత ఫర్దర్గా ఉన్నటువంటి స్టెప్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఆ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి అన్న దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇందాక చెప్పినట్టు ఆ వీడియోని ఒకసారి మీరు ఫస్ట్ చూసి దాని తర్వాత ఈ యాప్లో ఈ వీడియోని చూడండి. ఓకేనా? ఇప్పుడు చెప్పబోయే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, మీరు ముందుగా ఈ పై యాప్ని ఓపెన్ చేయకోకుండా ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్లో పై బ్రౌజర్ అని ఉంటుంది. ఓకేనా? పై బ్రౌజర్ని డౌన్లోడ్ చేయండి. ఈ పై బ్రౌజర్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే జస్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించగానే మీరు ఈ యాప్ని ఇంకా క్లోజ్ చేసేసేయండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మీ మెయిన్ పై యాప్లోకి రండి. మనం ఇక్కడే కదా వీడియోని స్టాప్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు పైన 0.11589 ఉంది కదా. మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది బ్యాలెన్స్ డాష్బోర్డ్ అని చెప్పేసి. సో బ్యాలెన్స్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మైగ్రేట్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేయండి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ 9 స్టెప్స్ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా 9 స్టెప్స్. దాంట్లో మనం మ్యాక్సిమం 7 ఇప్పుడు ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. దానికోసం మీరు డౌన్లోడ్ పై బ్రౌజర్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఆల్రెడీ ఈ యాప్ని డౌన్లోడ్ చేశారు కాబట్టి పై బ్రౌజర్ అనే యాప్ని ఈ యాప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ ఉంది కదా, అది కంప్లీటెడ్ అని పడుతుంది. దాని తర్వాత క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అవి కంప్లీట్ చేశాను, మరి ఇంకొకసారి చూపిస్తున్నా. సో ఇక్కడ క్రియేట్ యువర్ వ్యాలెట్ అని చూపిస్తుంది, జనరేట్ న్యూ వ్యాలెట్ అని మీరు క్లిక్ చేసినట్టయితే గిన ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ చూపిస్తుంది అనమాట. 24 వర్డ్స్. ఆ 24 వర్డ్స్ని ఇక్కడ మీకు కింద కాపీ అని ఉంది కదా, కాపీ చేయండి. ఖచ్చితంగా కాపీ చేసుకోండి. మన పాస్వర్డ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఆ పాస్వర్డ్ కన్నా ఈ 24 వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు కూడా కాపీ చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక పేపర్లో అన్న రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అన్న తీసి పెట్టుకోండి. ఓకేనా? దాన్ని కాపీ చేశారు కదా, మీకు తెలిసిన పర్సన్స్కి ఎవరైనా మీకు ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, లేదా మీది వాట్సాప్ ఓపెన్ చేసి మీకే సెండ్ చేసుకోండి. అలా సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద యూజ్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంటే కనుక ఇట్లా ఫింగర్ ప్రింట్ క్లిక్ చేసినట్టయితే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది లాగిన్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యువర్ వ్యాలెట్ అడ్రస్ అని చూపిస్తుంది. ఫ్యూచర్లో మనకు ఎవరు పై సెండ్ చేయాలన్నా కూడా ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వ్యాలెట్ అడ్రస్ వల్ల మాత్రమే మనకు పై అనేది రిసీవ్ అవుతాయి. లైక్ మెయిల్ ఐడి, మన మొబైల్ నెంబర్ ఎలాగో ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ నీకు కాల్ చేయాలి అంటే ఆ పర్సన్ కరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేస్తేనే నీకు వస్తాయి, కాల్ వస్తుంది కదా. సో అలానే ఈ వ్యాలెట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉంటే మాత్రమే నీ వ్యాలెట్కి అవతల సెండ్ చేసిన పర్సన్ ఎన్ని పై సెండ్ చేస్తే అన్ని పై నీ అకౌంట్కి వస్తాయి. లేదు దీంట్లో ఒక్క వర్డ్ మిస్ చేసినా కూడా అవి రావు, లాస్ట్ అయిపోతారనమాట, ఉట్నే వేస్ట్ అయిపోతాయి అవి. దాని తర్వాత సెర్చబుల్ బై యూజర్ నేమ్ అని ఉంది కదా, రికమెండెడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టేసండి. అది ర్యాండమ్గా ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రజెంట్ మెయిన్ నెట్ చూపిస్తుంది కదా, దాని తర్వాత ఇక్కడ ఇంతే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ అడ్రస్, కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే గిన ఇక్కడ మీరు ఇందాక ఏ 24 కీస్ని కాపీ చేశారు కదా, ఆ 24 కీస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ 24 వర్డ్స్ని ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే గిన దాని కింద కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ ఉంటుంది. కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే గిన మన కింద మెయిన్ నెట్ మాత్రమే చూపించింది కదా, ఇప్పుడు మనకంటే ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత
ఇక్కడ టెస్ట్ నెట్ వ్యాలెట్ అనేది కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ టైం లానే ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, జస్ట్ ఫింగర్ ప్రింట్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు 100 టెస్ట్ నెట్ పై చూపిస్తుంది కదా, ఈ పై అనేవి జస్ట్ మీరు నా వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్కి వెళ్తున్నాయా లేదా అని చూసుకోవడానికి మాత్రమే. ఇది మెయిన్ నెట్ బ్యాలెన్స్ కాదు. చాలామంది అడుగుతున్నారు నా దగ్గర టెస్ట్ నెట్లో 100 పై ఉన్నాయి, సో ఆ పైని నేను సేల్ చేయొచ్చా అని అంటున్నారు. సో ఇవి టెస్ట్ నెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని మనం ఎట్టి పరిస్థితిలో సేల్ చేయడానికి అవ్వదు. ఇక్కడ పై టెస్ట్ నెట్ అనేది కదా, ఇక్కడ పై మెయిన్ నెట్ అనేది కదా, మనం దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట 00 అని, టెస్ట్ పై అని చెప్పేసి. సో ఇక్కడ మనకు చూపించేటువంటి బ్యాలెన్సే ఫైనల్గా మన దగ్గర ఉన్నటువంటి పై బ్యాలెన్స్ అనమాట. సో టెస్ట్ నెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అయితే గిన అవి జస్ట్ ఉట్నే కనిపిస్తుంటాయి అంతే, కానీ వాటిని మనం సేల్ చేసుకోవడానికి అవ్వదు, లేకపోతే గిన వాటి ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందిగా. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూద్దాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి కమిట్ టు లాకప్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మ్యాక్సిమం 2 వీక్స్ ఆర్ 6 మంత్స్ మాత్రమే పెట్టుకోండి లాకప్. అది కూడా 100% పెట్టేసుకోండి. బికాస్ ఆఫ్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ నెట్కి పై వ్యాలెట్లో మీకు చూపిస్తుంది, పై బ్రౌజర్లో వ్యాలెట్ క్రియేట్ చేసాం కదా, ఆ వ్యాలెట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి పై అనేవి. మీరు అప్పుడు సేల్ చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి లాకప్ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 వీక్సే పెట్టుకున్నారంటే మీ ఈకేవైసీ అయిపోగానే ఆటోమేటిక్గా మీ మెయిన్ నెట్కి వచ్చేస్తాయి, మీరు డైరెక్ట్ అక్కడే సేల్ చేసేసుకోవచ్చు. అది 2 వీక్స్ కాకుండా మీరు 6 మంత్స్ 1 ఇయర్ పెట్టుకున్నారు అంటే గిన మీరు ఇంకా మెయిన్ నెట్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పైని సేల్ చేసుకోలేరు అనమాట. అంటే ఈ కాయిన్ని లాంచ్ చేసిన తర్వాత మాత్రమే సేల్ చేసుకోవడానికి అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్సాక్షన్స్ బై సేల్ జరుగుతున్నాయి కదా, సో మీరు కూడా అలా సేల్ చేసుకోవాలి, మీ దగ్గర ఉన్న ఒక పైన 2 పైన సేల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే గిన మ్యాక్సిమం 2 వీక్స్ 6 మంత్స్ ప్రిఫర్ చేస్తున్నాను. సో అది మాత్రమే పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ మ్యాక్సిమం నేను 6 మంత్స్ పెడుతున్నాను. 6 మంత్స్ పెట్టి ఇలా కొట్టిన తర్వాత నాది ఆల్రెడీ కమిటెడ్ అయిపోయినా నేను 6 మంత్స్కి. ఇప్పుడు నేను తగ్గించాలి, ఇప్పుడు 6 మంత్స్ నుంచి నేను 2 వీక్స్కి తగ్గించాలి అంటే గిన తగ్గించడానికి అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్ అనేది చూపిస్తుంది. అదే నేను ఇంక్రీజ్ చేసుకోవాలంటే 1 ఇయర్ ఇంకా 3 ఇయర్స్కి ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే, 6 మంత్స్ నుంచి 1 ఇయర్కి ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. నేను తగ్గించుకోవాలంటే అవ్వదు. ఇంకా ఈ పై అనేవి నాకు 1 ఇయర్లో ఎన్ని మైన్ అయినా సరే నేను అది మెయిన్ నెట్కి వచ్చినా కూడా ఆ పై కాయిన్స్ అవైలబుల్ చూపించినా కూడా అవైలబుల్ చూపించదు అనమాట, ఎందుకంటే అవి లాకప్లో ఉంటాయి అన్నమాట. సో ఇలాగా లాకప్ అనేది మనం ఖచ్చితంగా 6 మంత్స్ లేదా 2 వీక్స్ పెట్టుకోండి. లేదు నాకు ఇంకా 1 ఇయర్ తర్వాత నాకు పై వచ్చినా పర్లేదు, అప్పుడన్నా నేను సేల్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు 1 ఇయర్కి పెట్టుకోండి. మీకు బూస్టింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే డైలీ 0.004 వచ్చే పై 0.1 అలా వస్తుందన్నమాట. లాకప్ డ్యూరేషన్ బేస్ చేసుకొని మనకు పై అనేది కూడా ఎక్కువ మైనింగ్ అవుతాయి. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి సెక్యూర్ యువర్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోవచ్చు, ఫేస్బుక్తో వెరిఫై చేసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోవాలి అంటే కనుక ప్రజెంట్ మన ఇండియాలో ఆప్షన్ లేదు, ఓన్లీ ఆస్ట్రేలియా, బెల్జియం, ఇజ్రాయిల్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, ఓన్లీ ఈ 5 కంట్రీస్లో మాత్రమే ఫోన్ నెంబర్తో వీళ్ళు పైని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకోకుండా అదర్ కంట్రీస్కి ఎలా ఇచ్చాడు అంటే గిన ఫేస్బుక్తో వెరిఫై విత్ యువర్ ఫేస్బుక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే గిన మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ కింద మీకు కొనసాగించండి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే గిన ఆటోమేటిక్గా అదే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి 6th స్టెప్ సైన్ ఇన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైన్ ఇన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకన్స్ అని ఉంది కదా, మనం ఇది వచ్చేసి 24 అవర్స్ టైం పడుతుంది అనమాట. యూ నీడ్ టు వెయిట్ 24 అవర్స్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ యువర్ వ్యాలెట్ బిఫోర్ యూ కెన్ సైన్ ద టోకెన్ అక్నాలెడ్జ్మెంట్. ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ సేఫ్టీ స్టోర్డ్ యువర్ వ్యాలెట్ ఫేస్కి. ఇక్కడ కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత 24 అవర్స్ వెయిట్ చేయాలి, దాని తర్వాత
మనం సైన్ ఇన్ అక్నాలెడ్జ్మెంట్ మీద అప్రూవల్ ఇవ్వడానికి అవుతుంది అని అనమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ సేఫ్లీ స్టోర్డ్ యువర్ వ్యాలెట్ ఫేస్ కీ. సో సేఫ్లీ ఫేస్ కీని మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మన పాస్వర్డ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఫేస్ కీ అంతకన్నా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ మనం పై మైనింగ్ యాప్ని ఓపెన్ చేయాలి అంటే పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. కానీ పై బ్రౌజర్లో వ్యాలెట్ని ఓపెన్ చేయాలంటే అక్కడ పాస్వర్డ్ ఏది ఉండదు, ఓన్లీ ఫేస్ కీ మాత్రమే అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ ఫేస్ కీని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇంక ఈ దీనికి సంబంధించి 6th స్టెప్, 7th స్టెప్, 8th స్టెప్, ఈ మూడిటికి, ఈ 9th స్టెప్, ఈ నాలుగుటికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే గిన కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ లేదు అంటే గిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యానా సరే మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తాను. ఓకేనా? సో డౌట్స్ అడగడానికి ఏం మొహమాట పడకండి. బికాస్ ఆఫ్ మనం ఈ పై అనే ప్రాజెక్ట్లో 1 రూపీ కూడా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయం. జస్ట్ 24 అవర్స్కి ఒకసారి మాత్రమే ఈ మైనింగ్ అనేది ఆన్ చేసుకుని అలా వదిలేస్తాం అంతే. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే మనం 100 రూపాయలు పెడితే 200 వచ్చేటివి అలా ఉంటాయి అనమాట. కొన్ని దాంట్లో 100 రూపాయలు పెడితే కూడా పోయేటివి ఉంటాయి. సో నేను అలా అయితే గిన ఏ ప్రాజెక్ట్ నీకు చెప్పను. నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. మీ మొబైల్లో చేసుకునేటువంటి ప్రాజెక్ట్సే ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఈ పై అనేది మనకు $1 ఉన్నిలే. యాక్చువల్గా అయితే నాకు చెప్పిన ప్రైస్ వేరు, చాలా ఉంటుంది. $1 ఉన్నిలే, ఫ్రీగా చేసుకునేదే కదా. ఒక 10 డేస్కి ఒక పై రాన్లే, 10 రోజులకి $1 అంటే ఈజీగా 90 రూపాయలు నుంచి 92 రూపాయల వరకు ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో అయితే గిన, ఐఎన్ఆర్లో చెప్తున్నా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరకు మీకు మైనింగ్ అయినటువంటి కాయిన్స్ని ఎవరికి అమ్మడానికి ట్రై చేయకండి. ఇంకా ఎవరైనా నమ్ముతాము అన్నా కూడా మీది ఈకేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, దాని తర్వాత కావాలంటే కొనుక్కుందరు. ఓకేనా? ఈ పైన మాత్రం ఎవ్రీడే 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ స్టార్ట్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.